సో సార్ చెప్పండి, ఎలా ఉంది? దర్శించుకున్నారు కదా, ఎలా ఉన్నారు మరి మరి ఖైరతాబాద్ వినాయకుడు? మేడం, ఖైరతాబాద్ అంటేనే వినాయకుడు అండి. అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మరి ఇక్కడ వచ్చే భక్తులు కోరిన కోరికలు జరుగుతాయి కాబట్టి ఇక్కడికి వస్తారండి. మేము ఖైరతాబాద్ అంటే గణేష్ కమిటీ సెక్రటరీ కాబట్టి మాకు తెలిసి ఇక్కడ ఎట్లాంటి బాధలు ఉంటాయో, ఇక్కడ ఎలాంటి అసౌకర్యం జరగకుండా వచ్చే భక్తులకి ఎలాంటి ప్రాబ్లం జరగకుండా మేము అందరం ఇక్కడ వస్తాం మా వాలంటీర్ తరఫు నుంచి. వినాయకుడు అంటే ఖైరతాబాద్, వినాయకుడు అంటే వినాయకుడు, భక్తులు కోరిన కోరికలు జరుగుతాయండి ఇక్కడ. కన్ఫర్మ్ గా తీరుతా 100% అవుతాయండి. ఎందుకంటే మీరు కోరిన కోరిక ఏంటిది ఒకటి చెప్పండి, తీరింది. నేను ఒకప్పుడు ఒక 15-20 ఇయర్స్ ఫైనాన్షియల్ ఉండే మేడం. ఈ రోజు నాకు ఇక్కడ 10 ఇళ్ళు ఉన్నాయి మేడం. నాకు సర్పవాడికి మంచి భార్య లక్ష్మి దొరికింది. ఇంకేంటండి ప్రాబ్లం మాకు. మేడం, వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. గణేష్ శుభాకాంక్షలు అండి. ఎలా ఉన్నారు? ఏంటి మరి, ఎలా ఉంది ఈసారి గణపతుడు? ఏంటి మరి? బాగుందండి. గణేష్ అంటే ఎప్పుడు ఎట్లయినా గణేశుడు బానే ఉంటాడు. ఎట్లా చేసినా బాగుంటాడు. ఇక్కడైతే ఇంకా బాగుంటాడు. ఖైరతాబాద్ లో కాబట్టి ఇంకా బాగుంటాడు. మరి ఏం కోరుకున్నారు ఈసారి గణేశుడిని? మనం ఈ రోజు ఇట్లా ఉన్నామంటే దేవుడి కృపనే కదండి. మళ్ళా కోరుకోవాలి. దేవుడికి తెలుసు కదా మనకి ఏం చేయాలో. దేవుడికి తెలుసు. మేము ఏం కోరుకోము. ఇక్కడ ఉండడం అదే మా అదృష్టం. అంతే. మేము ఖైరతాబాద్ లోనే ఉంటాము. దేవుడికి నియర్ బై 2 minutes మాకు ఇక్కడ అదే సంతోషం. మేము ఇక్కడ సేవ చేస్తున్నాం మేడం. అదే దేవుడు ఆటోమేటిక్ మాకు. ఇప్పుడు ఈసారి సప్తమాత శక్తి గణపతి మేడం. ఇక్కడ శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. ఈ మధ్యన రేపల్లిలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న? మల్కాజ్గిరి నుంచి వచ్చాను. ఎవరెవరు వచ్చారు మరి మీతో పాటు? నేను, మా వైఫ్ వాళ్ళ సిస్టర్. ఇంకా అన్న, ఎట్లుంది మరి ఖైరతాబాద్ వినాయకుడిని అయితే చూసారు కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? ఏంటి బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తారా అన్న, లేకపోతే ఫస్ట్ టైం? ఎవ్రీ ఇయర్ వస్తుంది. పాపలు తీసుకొని వచ్చారు, ఆ ఇబ్బంది అనిపించట్లేదా? ఏం లేదు, ఈ రోజు అంత రష్ ఏం అనిపించట్లేదు. కొంచెం ఓకే ఓకే. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయన్న మరి? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? సో పాప అయితే ఆమె ఆడుకుంటుంది. అండ్ వాళ్ళు కూడా రష్ లోనే ఉన్నారు. మనం చూస్తే కనిపిస్తుంది కూడా రష్ లో ఉండడం ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడడం. ఎప్పటి నుంచి ఉన్నారండి మీరు లైన్ లో? మేము ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎలా ఉంది మరి దర్శనానికి కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి మరి? ఫెసిలిటీ ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వెయిట్ చేయాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వెయిట్ చేయాల్సిందే, లైన్ రావాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు? మేము అంబర్పేట్. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? అంబర్పేట్ నుంచి వచ్చారా? మరి ఏంటి ఇప్పుడు అయితే వినాయకుడిని చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? బాగా ఉంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది, అందంగా అనిపిస్తుందా? ఓకే, ఆ పక్కన బాలరాముడు కూడా ఉన్నారు. మరి అయోధ్యకి అయితే వెళ్ళుంటారు కదా, ఇక్కడే దర్శనం అయితే జరిగిపోతుంది. మరి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అనుకున్నారు ఫస్ట్ మీరు అయోధ్యకి ఏమైనా వెళ్దాం అన్నట్లే మరి ప్లాన్స్ ఉన్నారా? అనుకున్నాము, కానీ తీరలేదు కాబట్టి ఇక్కడైనా చూసుకుందాం అనుకుని వచ్చాము. అంతే. సో మేడం ఒకళ్ళైతే ఆమె డైరీలో డ్రా చేసుకున్న దాంతో అయితే వచ్చారు. మ్యామ్, ఆర్ యూ డ్రాన్ దిస్? Have you drawn this? No, it's self learn. Okay. आप किधर से आया? उड़ीसा से आया? दर्शन करने के लिए आया? नहीं, हम यहाँ पे रहते हैं, शिफ्ट कर यहाँ पे रहते हैं हम। यहाँ पर रहते हो। आप ड्रॉ कर दिया? आप ड्रॉ कर दिया है? हाँ, ఆర్ట్ आप कर दिया? సో చూడండి ఎంత బాగుందో ఆర్ట్ అయితే. మేడం చాలా క్యూట్ గా ఉంది అండ్ కరెక్ట్ గా వేసారు. జస్ట్ ఇక్కడ మాత్రం మిస్ చేశారు అనమాట. ఇటు సైడ్ శివులు కానీ పార్వతులు కానీ ఇట్లా లేడీస్ ని అంతే తప్ప, లేకపోతే బాగుంది ఆర్ట్ కూడా. థ్యాంక్ యూ మ్యామ్. సో జనాలందరూ అయితే వచ్చేస్తున్నారు, వాళ్ళైతే దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇది సిచ్యువేషన్ మనం చూడొచ్చు. చాలా అంటే చాలా రష్ గా ఉంది ఏరియా అంతా. సో ఇక్కడ నుంచి వచ్చారండి మీరు? మేము నిజాం కాలేజ్ నుంచి వచ్చాము. నిజాం కాలేజ్ నుంచి వచ్చారా? సో ఎలా ఉంది మరి, దేవుణ్ణి దర్శించుకున్నారా మరి? చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ దర్శనం దొరకడం మాకు. దర్శనంగా. సో దేవుడిని ఏం కోరుకోబోతున్నారు మరి? మంచి జాబ్ వచ్చి అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతేనా? అంతే. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ ఇయర్ వచ్చారా? ఇయరే వచ్చినాం ఫస్ట్ టైం. చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చినాం. మరి ఎలా ఉంది ఏంటి ఇక్కడ ఫెసిలిటీస్ అంటే అదేం కదా, చాలా రష్ గా ఉంది. కానీ ఇలాంటి గణేష్ ని చూడడం ఎవ్రీ వన్ లైఫ్ లో ఒక అదృష్టం అనుకుంటారు కాబట్టి రష్ గానే ఉంటది ఇట్లా.